నమస్తే. నేను మీ తేజ. తెలంగాణ రాష్ట్రంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. నాటుకోడి తెచ్చి కూర వండమన్నాడు ఒక పెద్దాయన. అయితే వాళ్ళ భార్య వండను, ఆల్రెడీ చేపల కూర వండానని చెప్పింది. దీంతో కోపానికి లోనైన ఆ వ్యక్తి ఇది వండుతావా అని చెప్పి ఆమెను కొట్టబోయాడు, తిట్టబోయాడు. అయితే అదంతా చూసిన వారి బిడ్డ ఎవరైతే ఉన్నాడో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే తల్లిని పదే పదే దూషిస్తూ కొడుతూ అలాగే కొడుకు పైన కూడా దాడి చేస్తున్నాడు అని చెప్పి ఆ తండ్రిని కొడుకు ఏం చేశాడంటే దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. ఏం చేశాడు? సి జనగాంలో జరిగింది తెలంగాణలో సిట్యువేషన్. తెలంగాణ రాష్ట్రంలో మందు అనేది వ్యసనం కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎమోషన్. తెలంగాణలో ప్రత్యేకించి ఎందుకు అంటే మనకి బోనాల పండుగ లేదంటే సమ్మక్క సారక అంటే దేవుళ్ళని చేసుకున్నప్పుడు కూడా అమ్మవార్లకి కళ్ళు సాకో మందు సాకో పెట్టి చేస్తారు. మనిషి చనిపోయినా ఖచ్చితంగా మందు ఉంటుంది, పెళ్ళైనా మందు ఉంటుంది, నువ్వు పరీక్ష పాస్ అయినా మందే, ఫెయిల్ అయినా మందే, బాధ వచ్చినా మందే, సంతోషం వచ్చినా మందే. అంటే ఇక్కడ చెప్తున్నా కొన్ని ఇప్పుడు సింగరేణి ఏరియా లాంటి వాళ్ళు పని చేయడానికి వెళ్తారు, లోపల ఎక్కడెక్కడెక్కడో టన్నెల్స్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏమైందో తెలియదు కదా, అంత లోపల కూడా ఆ వేడిలో ఇంత మంది వేసుకొని వెళ్ళిపోతారు. దసరా సినిమాలో చూస్తుంటావు నాని అట్లా. సో ఓ టైప్ ఆఫ్ ఎమోషన్ చెప్పాలి అంటే. అల్లుడికి ఇంటికి వచ్చినా సరే వాడికి అలవాటు ఉందో లేదో అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు అక్కడ పెట్టి ఒక గ్లాస్ అక్కడ పెట్టి సైడ్కి ఇలా వచ్చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి టైప్ ఆఫ్ అంటే అండ్ ఏ పండగ ఉన్నా ఏ పబ్బా ఉన్నా ఒక ఈ నేషనల్ హాలిడేస్ తప్పిస్తే మిగతా అన్నిట్లా రామనవమి, హనుమాన్ జయంతి ఇలాంటి రోజులు తప్పితే మిగతా అన్ని సందర్భాల్లోనూ చాలా మంది మందును అదే పనిగా తాగుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా. కాకపోతే అంతవరకు ఓకే, మీ ఎమోషనో లేకపోతే ఇంకేంటో, మీరు దేవుణ్ణి చేసుకున్న తాగారో లేకపోతే బర్త్డేకి తాగారో ఇంకెందుకు తాగారో మీ ఇష్టం అది. కొంతమంది ఏంటంటే కూలి పని వాళ్ళు రోజంతా కూలి పనికి వెళ్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హునమయ్యేలా పనిచేస్తారు. మరుసటి తాగేసి పడుకుంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులని పోతాయి. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా ఉండడానికి కూడా నైట్ ఇంత తాగుతారు. నువ్వు తాగి పడుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లల మీద విరుచుకుపడడం, వాడే ఇంటికి పెద్ద మహారాజు అయినట్టు, అసలు వాడు ఇట్లా పడేస్తే తప్ప వీళ్ళు బతకలేనట్టు, ఏదో కింగ్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళని శాసిస్తా అండ్ ఎక్కడ డామినేట్ చేస్తా, రూల్ చేస్తా, గొడవలకి దారితీస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే కొడుకు అక్కడ ఉంటాడు, వాడిని పని కట్టుకొని పిలిచి నిజంగా బాగా చదువుతున్నావా, సరిగ్గా చదువుతున్నావా, ఏం చదువుతున్నావు ఏంటని ఏదేదో అడుగుతూ ఉంటాడు. వాడికి ఏదో కోపం వస్తుంది, ఏపో అన్నట్టు వెళ్ళిపోతాడు. భార్య ఉంటుంది, ప్రేమగా కూడా మాట్లాడుకోవచ్చు కాసేపు, కానీ అదేం ఉండదు. ఏమన్నా అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి ఇట్లా ఏవేవో చిరాకు పడతా వాళ్ళని చిరాకు పెడతా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తాగేసి వాళ్ళ ఆవిడ పక్కన కూర్చొని వాళ్ళ మా నాన్నలు తిరుగుతూ ఉంటాడు. అవునా, కామన్ ఇదంతా. నాకు అది చేశారు, ఇది చేశారు, ఇది అది, మీ తమ్ముడు ఇట్లా, మీ అన్న ఇట్లా, మీ వాళ్ళు అందరు ఇంతే అని చెప్పేసి ఇలా తిడుతూ ఉంటారు. సరే, ఇవి అందరి ఇళ్లలో ఉండేవి. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు అలా తిట్లు పడ్డ వాళ్ళు ఉన్నారు, తెల్లారేసరికి మళ్ళీ మొగుడికి సేవలు చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సంసారాలు సాగుతూనే ఉన్నాయి ఏళ్ల తరబడి. భార్యాభర్తలు కొట్టుకుంటారు, పంచాయతీలకు వెళ్తా ఉంటే మళ్ళీ కొట్టుకుంటారు, వాళ్ళు పుట్టింటికి వెళ్తారు, మళ్ళీ పంచాయతీలు పెట్టుకుంటారు, వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ గొడవలు జరిగే టైంలో క్షణికావేశాలకు వెళ్తే ఇంట్లో ఏమైనా లైక్ కత్తులు, కటార్లు, రోకళ్ళు, రోళ్ళు, రాళ్ళు ఏవైనా ఉంటే అప్పుడు జరిగే ప్రమాదాలు. ఇప్పుడు ఏంటి, భార్యని కొడతావు, ఆమె తిరగబడింది, మళ్ళీ అటేసి కొడతావు, కొడుకు వస్తాడు, ఖచ్చితంగా ఇంట్లో ఉంటే ప్రశ్నిస్తాడు కదా, ఎందుకు తాగి ఇలా చేస్తున్నావు మా అమ్మని అని చెప్పేసి వాడు నోటేస్తాడు, వాడికి మండి ఏదో ఒకటి తీసి నెత్తికేసి కొడతాడు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ జరిగింది. యాక్చువల్గా వీడికి ఎక్కడో మా నాటుకోడి దొరికింది, జంగిలి రమేష్ అంటే వీడి పేరు. 47 years ఉంటాయి, 50 అటు ఇటు. అంటే కొంచెం ఒక టీనేజ్ కుర్రాడు ఉన్న తండ్రి. కొడుకు కూడా గణేష్ అబ్బాయి పేరు. ఈ భార్య అనూష ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్. అప్పుడే ఆల్రెడీ ఆ రోజు ఏం చేసింది, మన మంచి ఫిష్ ఏదో నిన్న మొన్న మృగశిర కార్తె ఏదో ఉండింది. అందరు ఖచ్చితంగా ఫిష్ తింటారు.
ఆ మృగశిర కార్తె రోజు ఫిష్ తినాలని ఏదో ఉంటది రూల్, ఖచ్చితంగా తింటారు ఆ రోజు. సో ఈవిడ కూడా పాపం ఎక్కడో దొరికింది మంచి ఫిష్ తెచ్చి వండింది. ఆ రోజు ఎక్స్పెన్సివ్ కూడా, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే రేట్లు డబుల్ ఉంటాయి. చక్కగా వండింది. నైట్ 10 అయింది, వీడు తాగి తర్వాత ఇంటికి వచ్చాడు. తాగాక ఫిష్ తిని పడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ మహారాజుకు కోడి దొరికింది, నాటుకోడి. మరి ఎత్తుకొచ్చాడో కొనుక్కొచ్చాడో, మరి ఆ టైంలో ఇవ్వడం మేడో తెలియదు. ఇది వండు. ఆయన ప్రాబ్లం ఏంటంటే 7 నుంచో పట్టుకొచ్చి ఉంటాడు. మార్నింగ్ అయితే తెలిసిపోతుంది కదా కోడి అరిస్తే వాడి కోడి ఎక్కడ ఉందనేది. ఖచ్చితంగా ఇప్పుడే వండేవనుకో తెలియదు ఎవరికి, మార్నింగ్ కల్లా ఇట్లా చుప్చాప్ అనుకుని ఉండొచ్చు హ్యాపీగా. ఆయన భయం అయింది, వండు. ఇప్పుడేంది బాబు, ఆల్రెడీ అదేదో చేశా, 10 అవుతుంది టైము, నాకంటూ ఏదో ఉంటుంది కదా, అక్కర్లేదు ఏదో ఒకటి చేద్దాం, దాన్ని అక్కడో ఇక్కడో కట్టే మార్నింగ్ చూద్దాం. లేదు పొద్దునైతే అది అరుస్తుంది, మళ్ళీ అందరికి తెలుస్తుంది, ఎత్తుకొచ్చినోడు మరి ఎక్కడ దీన్ని తెచ్చాడో తెలియదు. ఈ గొడవ అవుతానే ఉంది, బూతులతో రెచ్చిపోతున్నాడు. నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివి, మీరు అందరు ఇంతే, మీ అది ఇంత. ఇంకా తెలుసు కదా తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో. రెండు మామూలుగా అదేంటిది, ఆవిడ కొంచెం అంటే అడ్డుపడితే కొడతారు కదా, ఆ టైంలో పిల్లోడు వచ్చాడు ఇందులోకి. ఇతను ఆ కొడుకుని కూడా అదేంటి నువ్వెవడరా నా దగ్గర అని చెప్పి అటు సీటేసి కొడుతూ ఉంటే వాడికి బాగా మండింది. దగ్గరున్న రోకల్ బండ తీసి నెత్తికేసి కొట్టాడు. ఈ అరుపులు కేకలు రక్తము అంతా వినేసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ అక్కడ గొడవ నడుస్తూ ఉంది, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఇది కామనే, రోజు జరిగే గొడవే కదా అని. ఇవాళ కొంచెం మోతాదు పెరిగేసరికి రావాల్సి వచ్చింది. తీరా చూస్తే పోలీసు వాళ్ళు రావడం, ఈ పిల్లోని తీసుకెళ్లి జైల్లో వేయడం. అక్కడేమో ప్రాణం పోయింది. ఆయన తీసుకెళ్లారు వరంగల్ హాస్పిటల్ వరకు తీసుకెళ్తే మరి ప్రాణం అయితే మిగల్లా, గట్టిగా కొట్టాడు కాబట్టి. అయితే వాళ్ళ తమ్ముడు బాబాయ్ ఉంటాడు కదా పిల్లోడికి, ఆయన రాతపూర్వకంగా వీడే మా అన్నయ్యని చంపాడు అని రాసేసి మరి జైలుకి వేసాడు. ఇది జరిగింది స్టోరీ. సరే ఇక్కడ ఇది జరిగింది. కాకపోతే నేను ఏం చెప్పాను, ఇందాక స్టార్టింగ్ నేను చెప్పాను తెలంగాణలో మందు ఎమోషన్ అని. మీరు ఎమోషనల్ గా తాగితే పర్లా, ఇంటికి అల్లుడు వచ్చాడు సరే తాగారు అంటే. ఎమోషనల్ గా తాగేవి ఏంటంటే వాటికి ఒక మోతాదు ఉంటుంది, నీ శక్తికి మించి తాగకూడదు. నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు రాత్రి పని చేసి వచ్చేవాడు ఇంత తాగుతాడు, పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ లేస్తాడు, ఆ రోజు కూడా సంపాదించుకుందా అంటే ఇంత తాగుతాడు. నీకు అదే పనిగా పీకల దాకా ఇంకా తాగి అది అయిపోయాక ఇంకా తాగి, అది అయిపోయాక ఇంకా తాగి. అది హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటారు కదా, అది అన్నిట్లోనూ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు నీకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఒకటి ఉంటుంది మన ఎకనామిక్స్ లో. ఒక యాపిల్ ఇస్తే మంచి ఆకలితో తింటాం, రెండోది ఇస్తే ఆల్రెడీ నీకు ఆకలి తీరింది కాబట్టి ఏదో తింటాం, మూడోది ఇస్తే ఇంకా మొహమాటానికి తింటాం, నాలుగోది ఇస్తే వద్దనలేక తింటాం, ఐదోది ఇస్తే నా మొహం మీద కక్కుతాం. ఇంకా చెప్పండి, ఇక్కడ వరకు ఉంటది. ఇంకా ఈ ఆరోది ఏడోది ఇస్తుంటే ఎలా ఉంటది, ఎవ్వరు కూడా తినలేరు. ఒక హంగర్ కి ఉన్న ఈ రిక్వెస్ట్ ఇది. బట్ ఇది తాగుబోతుకు ఉండదు. అంత పెద్ద ఎకనామిక్స్ లో ఉన్న ఈ రూలే తాగుబోతుకు, ఎందుకంటే తాగుబోతుకు ఒక పెగ్గిస్తే ఇంకోటి కావాలనిపిస్తుంది, నువ్వు ఒక ఫుల్ బాటిల్ ఇస్తే ఇంకో 2 బాటిల్ తాగాలనిపిస్తుంది వాడికి. ఒక తాగుబోతుకు తప్ప ఈ ప్రపంచంలో అందరికీ అతీతమైన అదేంటిది యూటిలిటీ ఆర్డర్ ఇది చెప్పాలి అంటే. సరే వాట్ ఎవర్, వీడు తాగాడు, తాగిన తర్వాత గొడవలు. మీరు బెట్టింగ్ యాప్లు అని చెప్పి, బెట్టింగ్ ఎవడు, చదువుకున్నోడు, పైగా మొబైల్ బాగా వచ్చినోడు, ఆ యాప్ని బాగా రన్ చేయగలిగినోడు, దాంట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న నైపుణ్యం ఉన్నోడు. ఇంతమంది వందలో కాదు, లక్షలో 5-10 మందో ఉంటారు నిజంగా చెప్పాలి అంటే. కానీ తాగుబోతులు లక్షలో 1,00,000 మంది ఉంటారు, వీలైతే 99,000 మంది ఉంటారు తెలుసా. వీళ్ళందరు తాగుళ్ళు ప్రతి చోట. నువ్వు ఏంటి రాత్రిపూట ఎంటీ ఏరియాలో తాగుతుంటే ఫ్రెండ్స్ కొట్టుకుంటారు. నెక్స్ట్ నీకు నువ్వే తాగి రోడ్డు ఎక్కితే నువ్వు అటో వాడినో వీడినో గుద్ది వాడు చావా నువ్వు చావా. మొన్న ఒకడు తాగేసి కావేరీ బస్సును తగలబెట్టాడు, అవునా. ఇంటికి తాగొస్తే ఇంట్లో గొడవలు, లేదు బర్త్డే పార్టీలకు వెళ్తే అక్కడ గొడవలు, బార్లలో గొడవలు. ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుందిగా, మందు వల్లే కదా. కాబట్టి ఏంటంటే నీకు ఇంత బహిరంగంగా దొరుకుతుంది చాలా హ్యాపీగా. ఇప్పుడు మత్తు పదార్థాల వల్ల, గంజాయి వల్ల, దానివల్ల దీనివల్ల అదేంటిది ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు, కానీ మందు వల్ల అయితే రోజు బోల్డన్ని క్రైములు. అంటే మనకు చుట్టుపక్కలే ఇప్పుడు ఒక వీధిలో చూస్తే ఆ రాత్రి కనీసం 4 గొడవలు ఉంటాయి. 4 వీధులు కలిస్తే 4 గొడవలు, ఆ 4 గొడవల్లో ఒక ప్రాణం పోతుంది. అంత ఈజీగా చంపేస్తున్నారు, క్షణిగా వేషాలు అన్ని కూడా. మళ్ళీ కొంతమంది తాగిన మత్తులో వాళ్ళకు కూడా ఏదన్నా లేనిపోని బాధలు గుర్తు తెచ్చుకున్నారు అనుకో,
ఇప్పుడు ఫోన్లు చూస్తారు, ఏదో యూట్యూబ్ మంచి ఇట్లా తాగుతా యూట్యూబ్ అక్కడ ఏదో వస్తుంది ఎమోషనల్. ప్రపంచంలో లేని కష్టాలని వాడు ఎవడికో ఉంటాయి. ఆ కష్టాలు వీడికి గుర్తు, అవును నాకు కూడా ఇలాగే గుర్తుందని వాడు ఏం చేస్తే వీడు అదే చేస్తాడు, వాడు చచ్చిపోతాడు అందులో, వీడికి కూడా వెళ్ళి దూకేస్తాడు. మళ్ళీ మార్నింగ్ మత్తు దిగేసరికి ప్రాణం ఉండాలి కదా అట్లీస్ట్, అట్లా ఉంటది పరిస్థితి. సో వీలైనంత వరకు తాగండి, నేనేం కాదన్నట్లా, ఎవరైనా తాగండి, అందరూ తాగుబోతులే, పెద్ద విషయం ఏం కాదు, మాక్సిమం చాలా మంది ఉన్నారు. కాకపోతే ఒక లిమిట్, నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎంతవరకు తాగలవు. పిల్లలైనా సరే అదేంటిది 21 ఎబోవ్ తాగొచ్చు అని ఉంటది కదా, ఆ 21 ఎబోవ్ తాగేవాడు కూడా వాడికి కెపాసిటీ వాడికి తెలియదు. ఒక బీర్కి వాడికి మత్తెక్కుద్దా, 2 బీర్లకు మత్తెక్కు తెలియక 3, 4 తాగి మొత్తం వాంతు చేసుకొని ఇంకేదో చేసుకొని వాళ్ళ వీళ్ళతో గొడవలు పడి బీర్ బాటిల్ నెత్తిల బగలు కొట్టుకొని ఏంటో ఈ మందు ఉంది. నాకు నిజంగా చెప్తున్నా, ఎక్కడన్నా తీసుకో, ఒక్క గొడవన్న ఉంటుంది తెలుసా. ఇప్పటికిప్పుడు ఏం టైం అవుతుందో నాకు తెలియదు, ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఆ టైంకి ఒకసారి బార్కి వెళ్ళు, లేదా వైన్ షాప్ వెనకాలకి వెళ్ళు, ఇట్లా నిలబడి అందరూ తాగుతుంటారు గుంపులు, అందులో ఎవడో ఇద్దరు తిట్టుకుంటా ఉంటారు ఖచ్చితంగా. అంటే అది ఏంటో మరి, అంటే అంతవరకు తాగడం ఎందుకు, తిట్టుకోవడానికి, నీకు అంత ఆవేశం ఉన్నప్పుడు. థ్యాంక్ యూ.